అందరికీ వందనాలమ్మా. నిజంగా నేను గుడులకి గోపురాలకి వెళ్తూ విగ్రహారాధికులాగే నేను ఉండిపోయేదాన్ని. ప్రార్థనకు రమ్మంటున్నాడు, వెళ్తే వెళ్ళాలంటే విశ్వాసంగా ఉండాలి. నేను అంత విశ్వాసం కలిగి ఉండేదాన్ని కాదు. ప్రార్థనలో ఉండటం అంటే చాలా పవిత్రత ఉండాలి కదా, నాలో అది లేదు. పోతే నేను అట్లా ఉంటానా లేదని భయపడి చాలా సంవత్సరాలు రాలా. ఆయన పాపం వచ్చేవాడు 4-5 సార్లు. ఆయన పిలుస్తుంటే మనసు తాకే విధంగా ఉండేది. సరే ఒకరోజు అయితే నాకు అనిపించింది, ఇన్నిసార్లు ధనక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడు అసలు రామ్మ ఒక్కరోజు రామ్మ అని చాలా రిక్వెస్ట్ చేసేది. ఎస్తేర్ అక్క కూడా మారు మనసు పొందాలి నువ్వు, లేకపోతే ఈ క్షణం నువ్వు ఎక్కడ పోతావు మరణం చెందితే అని భయపెట్టేది. ఎస్తేర్ అక్క అయితే భయపెట్టేది నన్ను. అక్క అయితే రిక్వెస్ట్ చేసేది రామ్మని. బావయ్య వచ్చి నన్ను అట్లా షాక్గా వచ్చి రామ్మ అని రిక్వెస్ట్ చేసేవాడు. అలాగే మన అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి ఎవరు, రత్నకుమారి వాళ్ళ నాయనమ్మ నాకు బైబిల్ కొనిచ్చింది, పెద్దొచ్చు బైబిల్. ఆమె ఇంట్లో పని చేసుకుంటూ ఆ కూలి డబ్బులతో నాకు బైబిల్ కొనిచ్చింది. నిజంగా అసలు ఆమె విశ్వాసం, ఎంత విశ్వాసం అసలు. ఆ బైబిల్ చదివామని హెచ్చరిస్తూ ఉండేది. నేను బైబిల్ తెచ్చుకున్నాను, భలే ఉండింది, కానీ దానిలో చదవాలన్న మనసు నాకు ఉండేది కాదు. కొద్ది రోజులు ఆడబెట్టాను పక్కన. తర్వాత చదవడం మొదలు పెట్టాను. 21వ అధ్యాయము 14వ వచనం నేను చెప్తాను అయితే. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ చిన్నవానితో కూడా హాగారుకి అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆ విధంగా హాగార్ని పంపివేయడం జరిగింది. కాబట్టి ఆమె అరణ్యంలో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తులో నీళ్లు అయిపోయాను. ఆ తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాణిని పడవేసి, పిల్లవాణ్ణి చావు నేను చూడలేను అని ఆమె అంగలారుస్తూ ప్రార్థన చేసింది. ఆమె వచ్చినప్పుడు బాగానే ఉంది. రాను ఆమె జీవితం స్థిరమయ్యేటప్పటికి ఆమెలో ఒక ద్వేషం మొదలైంది. యజమానురాల మీదనే తిరగబడేంత ద్వేషము ఆమెకు వచ్చిందనమాట. కాబట్టి ఈమె ఆ నీటి తిత్తులోని నీళ్ళు అయిపోయినాయి, తీసుకెళ్ళినటువంటి ఆహారం అయిపోయింది. అక్కడ అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో అర్థం కాక, తినడానికి తాగడానికి లేక పసిలోనికి ఏం చేయాలో అర్థం కాక పెద్దదయ్యండి ఆమె ఆ పరిస్థితిని తట్టుకోలేకపోతే ఆ చిన్న బిడ్డ ఏం తట్టుకుంటాడు. కాబట్టి ఆమె ఏం చేసింది, ఆ పొద కింద ఆ బిడ్డను అక్కడ పడుకోబెట్టి పెద్దగా అంగలార్చి ఏడ్చిందనమాట. ఆమె ఏడవడం అది భయంకరమైనటువంటి ఏడ్పు, అది ఆర్తనాదం అనమాట. ఇక్కడ ఈమె అన్న పట్టు వదలకుండా దేవుని పాదాలు సమాధానం వచ్చేంత వరకు ఎలా ప్రార్థించిందో ఈమె ఒక పట్టుదల. కానీ ఆమె అంగలార్చింది, కేకలేసి బాధపడుతుంది. నాకెవరు ఇక్కడ దిక్కు, నేనేంటి అని చెప్పని ఆమె అర్థం కాని స్థితిలో, అయోమయం గతిలో ఉంటానో పోతానో అని చెప్పని, నేనే తట్టుకోలేని పరిస్థితిలో ఈ బిడ్డ ఎట్లా తట్టుకుంటాడని చెప్పని ఆమె ఏడవడం మొదలు పెట్టుకుంది. పెద్దంగా ఆర్తనాదాలు చేస్తూ ఉండిందనమాట. ఆమె ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు ఆమె ఆ ఏడుపుని విన్నాడు. కానీ ఆ బిడ్డ కూడా ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆ చిన్నవాని మొర వినెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆమెను పిలుస్తుంది, హాగారు నీకేమొచ్చింది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు, కాబట్టి నువ్వు భయపడదు అని చెప్పని దేవదూత స్వరము వినబడింది. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాణిని గొప్ప జనాంగముగా చేస్తాను అని ఆమెతో చెప్పాను. ఆమె ఆర్తనాదాలు అంటే ఆఖరి దశలో ఊపిరి పోబోయే సమయం దాకా కూడా ఆమె వేడుస్తూనే ఉంది. ఆ బిడ్డ అసలు మనం బిడ్డలను కన్నాం కాబట్టి మనకు ఆ కడుపు శోకం తెలుసు. ఆ బిడ్డ ఆమె తట్టుకోలేకపోతే ఆ బిడ్డ ఏ స్థితిలో ఉంటాడు, ఆ స్థితిని కళ్ళారా చూస్తే ఆ గుండె తట్టుకోగలదా? కాబట్టి ఆర్తనాదాలు, కేకలు, దేవుణ్ణి వేడుకుంటుంది, అయ్యా నా సహాయం చేయి, ఏంటి నా పరిస్థితి అని ఆమె ఏడవడం, ఆ కేక దేవదూత వినపడింది అనమాట. అంత ఆర్తనాదాలు చేసిందాము. కాబట్టి నీ బిడ్డ ఏడుపుని నేను విన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, ఆ బిడ్డను నేను మహాజనాంగంగా నేను చేస్తాను అని చెప్పని దేవదూత ద్వారా దేవుడు ఆమెకు పలికించాడన్నమాట. అప్పుడు ఆమె కన్నులు తెరవబడెను. ఆమె అలా చెప్పిన వెంటనే ఆమె కన్నులు తెరవగానే ఆ కన్నులకు ఎదురుగా అక్కడ ఏమీ లేని చోట అక్కడ నీటి బుగ్గ పుట్టింది. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు అక్కడ నీటి బుగ్గలు పుట్టించాడు.
వెంటనే ఆ నీటి తిత్తును తీసుకొని వెళ్ళి ఆ తిత్తులో నింపి ఆ బిడ్డకు తాగించి, నువ్వు ఆ బిడ్డను ఎత్తుకో, నీ చేతుల్లో తీసుకో, ఆ బిడ్డకు నీళ్లు తాపించని ఆ దేవదేవత ఇచ్చిన సెలవు ప్రకారం ఆమె చేసింది. అప్పుడు ఆయన ఆ మంచినీళ్ళు తాగాడు. అక్కడే వాళ్ళు జీవిస్తూ ఆయన పెరిగి పెద్దవాడై వీలుకాడయ్యాడు. వీలుకాడంటే వేటగాడు, బాణం వేసేవాడు అనమాట. ఆ విధంగా ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడైపోయాడు. ఆ విధంగా ఆమె ఆర్తనాదాలు విని ఆ బిడ్డను దీవించి అక్కడ అది ఒకనాటి హాగారు ప్రార్థన వలన. కాబట్టి ఆమె ప్రార్థనలో ఎంత పవర్ ఉందో చూడండి. మరి మన ప్రార్థనలో కూడా మరి ఎంత మాత్రం పవర్ ఉందో మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అవును ఏది ఉండదు. పట్టుదలగలిగి ప్రార్థించామంటే ప్రతి పని సాధ్యమే. ప్రార్థనే మనకు ఆయుధం. శత్రువుని ఎదిరించాలంటే కర్రలు కత్తులు అవసరం లేదు. ప్రార్థన చేసుకుంటే యుద్ధము యెహోవాదే అని చెప్పాడు కదా దావీదు పోయిన చోటుకల్లా దేవుడు వెళ్ళాడు కదా. ఆయనకి ఎక్కడైనా విజయమే కానీ ఆయన ఎక్కడైనా కూడా యుద్ధ ప్రావీణ్యత చెంది ఎంతో మంది దేశాలని రాజుగా, మహారాజుగా, చక్రవర్తిగా, మహాచక్రవర్తిగా దీవించాడు కదా. అలానే ప్రార్థన వలన మనం ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇక్కడ ఇంకొక స్త్రీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. 2వ రాజులు 22వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. చూడమ్మా, 2వ రాజులు 22వ అధ్యాయము 1వ వచనం. ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడు యెరూషలేము నందు 31 సంవత్సరం ఏలను. అతని తల్లి బోస్కతు ఊరివాడకు ఆదాయ కుమార్తె ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమ తిరుగుక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించాడు. అంటే దారుణం ఇంకోటి ఉంటుందా? రాజుని ప్రజలు చంపడం అంటే ఆయన చరిత్రలోనే అలా జరిగింది. కాబట్టి ఆయన ఆ తర్వాత ఆ కుమారుడికి 8 సంవత్సరాల వయసు. యోషియాను రాజుగా చేసింది తల్లి. ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంది. భర్త మంచివాడు కాకపోయినప్పటికీ ఆ బిడ్డని చాలా చక్కగా పెంచుకుంది. మంచి పెంపకంలో పెంచింది. భయభక్తులు కలిగి ఆమె కూడా విరిగి నలిగిన మనసుతో ఆ బిడ్డను మంచి చెడులు చెప్తూ ఒక మంచి కుమారునిగా ఆమె పెంచింది. కాబట్టి ఆ బాబు వయసు 8 సంవత్సరాలు. ఆ వయసు నుండే ఆయన ఎంతో నీతిగా చేశాడు. తన తల్లి అయిన ఎదీదా తన భర్త విషయంలో ఏ మాత్రము సుఖపడలేదు. పేరుకి రాజే కానీ బాగా దుర్మార్గుడు. ఆమె జీవితం ఏ మాత్రము సంతోషంగా జీవించలేదు. ఆమె చాలా గుణవంతురాలు. కాబట్టి 8 సంవత్సరాల వయసులో ఆ బిడ్డను రాజుగా చేసి వెనుకుండి ఆ రాజ్యాన్ని పాలనను నడిపించింది. ఆ ముత్తాత అయినటువంటి హిజ్కియా వలె, దావీదు వలె ఆయన పాలించే విధముగా ఆ తల్లి ఆ బిడ్డను ప్రోత్సహించింది అనమాట. మంచి మార్గంలోకి ఆ బిడ్డను నడిపించింది. కాబట్టి భర్త విషయంలో ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా కుమారుని విషయంలో దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. మాదిరికరమైనటువంటి తల్లిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎదీదా అంటే దేవునికి ఇష్టమైనది అర్థం అన్నమాట. దేవునికి ఇష్టమైనది అని అర్థం. అలాగే ఇంకొక విషయం అనగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే హామాను ఎంత మర్మంగా ఆలోచన చేశాడు. కేవలం నమస్కరించలేదని మొద్దుకై పట్ల కోపాన్ని చూపించడం జరిగింది. ఎంతో కసిగా ఉన్న హామానుకు భార్య మాటలు కూడా తోడైనవి. కాబట్టి వారు చేసుకున్న పాపం వారికే తిప్పికొట్టింది. ఎస్తేరు ప్రార్థన, ఇక్కడ హన్నా ప్రార్థన విన్నాము, మరి హాగారు ప్రార్థన విన్నాము. ఆయనకి వరమైంది. ఎస్తేరు అంటుంది, నీవు పోయి షోషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చుకొని నా నిమిత్తము 3 రోజులు అన్నపానమాలు చేయకుండా ఉండమని చెప్పింది. పశువులకు సహితం వారు మేత వేయలేదు. పశువులు, పక్షులు అన్నీ ఏమీ తినకుండా 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నారు. ఎంత ప్రార్థన అది! అందరినీ సమాజానికి మందిరానికి రమ్మని మొద్దుకైకి చెప్పింది. అందరినీ సమాజ మందిరానికి కూర్చుకున్నారు. అందరూ కూడా ఉపవాస ప్రార్థన, పట్టు వదలని ప్రార్థన, ఒకరు కాదు ఏకదాటిగా అందరూ కూడా చాలా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వలన వాళ్ళు వాళ్ళ యూదులందరినీ కూడా వాళ్ళు కాపాడుకోగలిగారు. ఎస్తేరు రాణి, ఆమె మహారాణి. ఆమెకి ఏం అవసరం? ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు.
కోరుకున్న తిండి కోరుకున్న విధంగా ఆమె జీవించగలదు. కానీ విశ్వాసం, ఆమె సహజ సుందరి, పుట్టుకగా అందగత్తె కాదు, మనసు కూడా అందమైనటువంటిది అన్నమాట. కాబట్టి యూదురాలైనటువంటి ఆమె వాళ్ళు ఉపవాస ప్రార్థన నుండి ఎంతగానో వాళ్ళు ప్రార్థించి వారికి పడవలసినటువంటి శిక్షని హామానికే తిప్పికొట్టే విధముగా ఆ ప్రార్థన శక్తి ఆయుధంలాగా వాళ్ళకి పనికొచ్చింది. అటువంటి ప్రార్థన ఆయుధాన్ని వాళ్ళు వాడి శత్రువులను సైతం వాళ్ళు ఆ రకంగా ఎదిరించి గెలవగలిగేవారు అనమాట. కాబట్టి ప్రార్థన మనకి ఒక ఆయుధం అని చెప్పవచ్చు. మనము నోటితో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. శత్రువులను అయితేమి, కష్టాన్ని అయితేమి, ఏదైనా ప్రార్థన చేసుకుంటే అది ఒక ఆయుధం లాగా మనకి పనికొస్తుందని చెప్పొచ్చు. అలాగే ఒక మిషనరీ స్త్రీ కూడా ఉందమ్మా. మిషనరీ స్త్రీ గురించి కూడా ఒకసారి చదువు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూద్దాం. ఇక్కడ ఫీబే గురించి ఒక్కసారి మాత్రమే అక్కడ రాయబడింది. ఫీబే అంటే అర్థము ప్రకాశించున్నది లేక కాంతినిచ్చున్నది అర్థం అన్నమాట. ఈమె కేంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు. ఫీబే అను మన సహోదరి. అక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి ఉత్తరంలో, ఆయన రోమీయులకు రాసినటువంటి ఉత్తరంలో ఫీబే గురించి సిఫార్సు చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు? ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకును తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన చేయవలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెను అని వారి రోమీయులకు ఆయన సిఫారసుతో రాస్తున్నటువంటి లెటర్ అన్నమాట పౌలు గారు. ఆమె గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను అని కూడా చెప్పాడు. ఆమె అనేకులకు ఆమె సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసునందు పనివారైన ప్రిస్కిల్లాకు ఆకులకు నా వందనాలు అని రాస్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాళ్లను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని అపోస్తలుడైన పౌలు రాస్తున్నటువంటి ఉత్తరం. ఫీబే అంటే ప్రకాశించినది. ఈమె కేంక్రియాలో జీవించే ఈమె సంఘ పరిచారకురాలు. కేంక్రియాలో ఉన్నటువంటి సంఘము పౌలు వలన కట్టబడినది. ఆయన ఎన్నో సంఘాలు కట్టారు. పౌలు బర్నబా వివాదం తరువాత శిలను తీసుకొని తన 2వ మిషనరీ యాత్రకు బయలుదేరాడు పౌలు. అలా బయలుదేరి ఎన్నో ప్రాంతాల్లో కేంక్రియాల్లో అలా ఎన్నో సంఘాలు కట్టాడు. ఆయన సువార్తను ప్రకటించాడు. క్రీస్తును అనుసరించి క్రైస్తవులుగా అక్కడ ఆ ప్రాంత వారందరూ కూడా మార్చబడ్డాడు. అలా అప్పటి నుండి కూడా వారు సమాజ మందిరంగా చేరి యేసుక్రీస్తు వారి సేవ చేసేవాళ్ళు. సంఘంలో ఎంత శక్తివంతమైనటువంటి ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. కొరింథీ పట్టణానికి అది అక్కడ వాళ్ళు చాలా మంది కూడా క్రైస్తవులుగా మార్చబడ్డారు. అప్పటి నుంచి అక్కడ సమాజ మందిరంగా కూడుకొని అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉండేది. కెంక్రియా పట్టణానికి కొరింథీ పట్టణము 9 మైళ్ళ దూరంలో ఉండేది. ఈ ఫీబే ఒక వ్యాపారస్తురాలు. ఈ పత్రికను, ఈ పౌలు రాసినటువంటి ఆ పత్రికను రోమీలకు చేర్చాలి. ఆ విషయంలో ఈమె చాలా పనిచేసింది. ఈ పత్రికను ఈమె చేత రోమాలో ఉన్న సంఘాలకు పంపించడం జరిగింది. కాబట్టి ఈ పత్రికను ఆమె ద్వారా వాళ్లకు చేరడం జరిగింది. చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి అందించింది. అలా అందించిన ఎడల క్రైస్తవానికి ఎంతో లోటు కలిగి ఉండేదంట. అలా అందించడం వల్ల ఎంతో మేలు జరిగిందని చెప్పి కూడా ఇక్కడ రాయబడింది. రోమీలకు రాసిన పత్రికలో ఫీబే గురించి ఇంతగా చెబుతున్నారు అంటే ఈమె ఎంత గొప్ప సేవకురాలో అర్థం చేసుకోవచ్చు. ఫీబే అనే ఆమె కలవారి కుటుంబంలో జన్మించిన ఆమె ఎంతో మందికి పేదలకు సహాయకురాలు. ఎన్నో సంఘాలకు ఆమె సేవ చేసినది. ఆమె పౌలు మిషనరీ సంఘం ఏర్పరిచినప్పుడు
వారికి ఎంతో సహాయము చేసింది. ఈమె ఒక గొప్ప వ్యాపారి. అక్కడ ఆమె లూదియా కూడా అలాగే ఒక వ్యాపారం చేసేది కదా, అలాగే ఈమె కూడా వ్యాపారం చేసేది. కేంద్రీయ సంఘంలో ఏర్పరిచిన తర్వాత ఆయన రాసిన పత్రికను ఈమె ద్వారా రోమి సంఘాలకు చాలా కష్టం మీద చేరవేసేది. అది ఒక స్త్రీ చేరవేయడం అనేది చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఆ విధముగా ఆమె ఆ సంఘానికి సహాయకురాలుగా ఉండింది. అక్కడ ఆమె వ్యాపార నిమిత్తమే కాకుండా సేవ నిమిత్తం కూడా వెళ్తూ వచ్చి ఉండేది. ఈమె వైవాహిక జీవితాన్ని గురించి ఎక్కడా రాయబడలేదు. బహుశా ఈమె వివాహితురాలు అయి ఉండకపోవచ్చు. ఈ విధంగా ఎంతోమంది ఆడవాళ్ళు క్రీస్తు కొరకు శ్రమపడి సేవ చేసి హతసాక్షులుగా స్మరణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆమె పౌలు రాసినటువంటి రోమి సంఘాలకు ఎంతో సహాయకరంగా ఉండింది. ఇలాగే ఒక మిషనరీ సిస్టరు, ఒక ఆమె సేవకురాలు, మహాసేవకురాలు ఆమె. కానీ తన శరీరం అంతా స్వచ్ఛబడి లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె చేతులు మాత్రమే పనిచేస్తున్నాయంట. లేచి తను పత్రికలు రాసి ప్రింట్ చేయించి, నేను ఊరిలోకి వెళ్ళి నేను వాకింగ్ చెప్పి సేవ చేయలేకపోతున్నాను, నేను ఎలా చెయ్యాలి సేవని, దేవుణ్ణి నేను ఎట్లా దేవుని వాక్యాన్ని విస్తరింప చేయాలి అని ఆమె మనసులో పడుకొని ఆలోచించి కన్నీరు కార్చి ఒక ఆలోచనకు వచ్చి ఎలాగైనా సరే పడుకొనైనా సరే నేను ఈ పత్రికలు రాసి నేను జనానికి చూపించాలని చెప్పని ఎన్నో పత్రికలు రాసి ఆమె ఆ పత్రికలను పంపిణీ చేయించింది. దేశమంతా ఆమె ఎంత సేవ చేయాలనుకుందో అంత సేవను కూడా ఈ పత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేయడం జరిగింది. అలా ఎంతోమంది స్త్రీలు దేవుని సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మనం ఎంతమ్మా, మనం కూడా మనకు తగినంతలో మనం పేదవాళ్ళకు సహాయం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం, క్షమించే దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మా అందరికీ వందనాలు.